చేస్తారని కదా మీరు చేసిన ఈ దురాఘాతాలని కడుక్కొని బాగు చేయటానికి నిజంగానే మాకు రేపు తెలుస్తుంది. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలకి నిజంగా మేము వాటిని చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అధ్యక్ష. మేము కాదంటలేదు. మామూలుగా రాష్ట్రం ఉండుంటే 2014లో రెవెన్యూ సర్ప్లస్తో ఈ రాష్ట్రం మనకు వచ్చినట్టుగా అది మా చేతుల్లో పడి ఉంటే ఇప్పటికల్లా ఈ రాష్ట్రం అద్భుతంగా బోతల స్వర్గంగా మారేది. అప్పులు కుప్పగా రుణ ఊబిలో కూరుకొని పోయి డెట్ ట్రాప్లో పడిపోయి ఇటు ఉద్యోగాలు లేక అటు పరిశ్రమలు రాక నీటిపారుదల లేక ఏమీ లేక జనం అల్లాడిపోతూ ఈ రకమైన బాధల్లో ఉండేవాళ్ళు కాదు అధ్యక్ష. అధ్యక్ష అన్నీ వస్తాయి అధ్యక్ష. మేము అన్నీ ఈ బాధలు కష్టాలు ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తులుగానే ముందు ప్రజలందరికీ చెప్పి ఈ వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి సరే ఒక కడియం శ్రీహరి గారికి ఏం కర్మ, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ల నుంచి అధ్యక్ష నేను గతంలో అటు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను అధ్యక్ష. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఎక్కడికి నడిచినా ప్రతి దగ్గర నాకు చెప్పింది, ముందు చెప్పింది ఏంటి అని సమస్య అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు సార్, వాళ్ళు మాట్లాడదామంటే భయం అవుతా ఉంది. ఏందని స్వేచ్ఛ లేదు సార్, ఉద్యోగం రాలేదని అడుగుదామంటే ఏం కేసు పెడతారో తెలియదు. నా భూమి సరిగా రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కట్లేదంటే ధరణిలో కటింగ్ పెడతారేమో తెలియదు. ఇంకేమని చెప్తామంటే నీకు పెన్షన్ కటింగ్ పెడతాం అంటున్నా. ఇంకేమని చెప్తామంటే పోలీస్ కేసు పెట్టి పరీక్ష పనికి రాకుండా చేస్తారు. అంత భయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇది నడిచిన ప్రతి దగ్గర చెప్పినట్టు సమస్య. వాళ్ళు చెప్పింది ఒకటే, మేము ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే, కానీ తెలంగాణ ప్రజలుగా మేము కోరుకున్నది ఏంటంటే మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాం, నిర్భయంగా స్వేచ్ఛగా మా భావ స్వేచ్ఛని వ్యక్తపరుస్తాం. అది మా తెలంగాణ, మాకున్నటువంటి సాంప్రదాయం సంస్కృతి. ఈరోజు దాన్ని కోల్పోయాం. దాన్ని తిరిగి పొందడం కోసం ఏ స్థాయికైనా పోరాడదాం సార్. మిగతా సమస్యలన్నీ పరిష్కారం తర్వాత చూసుకుందాం, రాష్ట్రం వస్తే అన్నీ వస్తాయి, ముందు స్వతంత్రం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. చెప్పినట్టుగానే మొన్న సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు, స్వతంత్రాన్ని కోరుకున్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఒక పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులకి మాజీ మంత్రులకు కూడా పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఇది ఎప్పుడైనా మనం ఇట్లా నవ్వుకుంటా 10 ఏళ్ళు, ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ సభలో ఈ రకంగా సహేతుకంగా నిర్భయంగా భయం లేకుండా నవ్వుకుంటా సభలో ఎప్పుడైనా చర్చించుకున్నామా? ఉందా అధ్యక్ష? ఎప్పుడు లేదు కదా. సో దయచేసి వాస్తవ పరిస్థితుల్ని మీరు హ్యాపీగా ఉండండి సార్, మీకు ఏ ఇబ్బంది లేదు. మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాం. మీరు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా స్వేచ్ఛగా మీరు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా హాయిగా బతుకొచ్చండి. ఎవరు ఏది కావాలంటే మాట్లాడచ్చు. మొన్నే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు కూడా ఉండాలని. ఒకవేళ ఆ ప్రశ్నించే హక్కు అవసరం ఇక్కడ దొరకపోతే నిరసన తెలిసేటువంటి హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉండాలని. ఆ నిరసన తెలిపే హక్కును కూడా లేకుండా మీరు చేశారు. కానీ మేము మాత్రం అన్నీ తెరిచి పెడుతున్నాం. ప్రతిపక్షాలు వాళ్ళు స్వతంత్రంగా చెప్పుకోవచ్చు. అవసరమైతే నిరసన తెలియజేయటం కోసం మీరు బంద్ చేసినటువంటి ప్రదేశాన్ని ఓపెన్ చేసి ప్రశాంతంగా మేము నిరసన కూడా తెలియజెప్పుకోవచ్చు అని చెప్పి మననే ప్రకటన కూడా చేసి రైట్ ప్రకటించాం కదండి. నిరసన తెలియజేసుకోవడానికి కూడా స్వేచ్ఛను ప్రకటించాము కదా. మీరు నిరసన తెలియజేయడానికి కూడా స్వేచ్ఛను ప్రసాదించాం. అందుకే మీరు స్వేచ్ఛగా ఇందాక పొద్దున పోడియం దాకా రాగలిగారంటే మీకు స్వేచ్ఛ ప్రసాదించమని హాయిగా అధ్యక్ష.
అధ్యక్ష నేనేమన్నా వెట్టి చాకిరి కూడా రద్దు చేశామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతిమంగా అట్లే ఏం లేదు అధ్యక్ష. ఎందుకు మేము అట్లా అనుకోవట్లేదు అధ్యక్ష, మేము పండగని అనుకోవట్లేదు. ఇది మాది బాధ్యతగా భావిస్తూ ఉన్నాం, చాలా బాధ్యత ఉందని భావిస్తున్నాం. మా వెన్నులో భయం పెట్టుకొని మాట్లాడుతున్నాం. మేము అందించే పాలన కూడా మా వెన్నులో భయం పెట్టుకొని ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ వాళ్ళకి ఎట్లా కావాలో అటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని అందించడం కోసమే ఉన్నాం తప్ప ఇదేదో పండగనో లేకపోతే ఉత్సవాలనో లేకపోతే మాకు అధికారం వచ్చిందో కిరీటాలు వచ్చిందని మేము అనుకోవట్లేదు. మాకు ఇది కొత్త కూడా కాదు అధ్యక్ష. లేదు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా చాలా సీనియర్ శాసనసభ్యులే. మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి పేజీ విలువైంది. సరే, కొద్దిమంది సభ్యులు హరీష్ రావు గారు ఇందా మాట్లాడుతూ దీంట్లో తప్పులు తడకలు ఉన్నాయని చెప్పారు. తప్పులు తడకలు ఏం లేవు హరీష్ రావు గారు. మీరు కాకపోతే మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది, దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మీకు కోరుతూ, ఉదాహరణకి మీరు కర్ణాటక బడ్జెట్కి సంబంధించి మాట్లాడుతూ ఎస్టిమేటెడ్ బడ్జెట్కి యాక్చువల్ బడ్జెట్కి చాలా తేడా ఉంది, నేను క్యాగ్ రిపోర్ట్లోనే ఇందులో చూశాను, అది తప్పు ఉందని చెప్పారు. 2021-22 బహుశా మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ పేపర్ల కాపీని నేను తెప్పించా. ఈ పుస్తకంలో శ్వేతపత్రంలో చూపించింది కేవలం దీంట్లో ఉన్నది బడ్జెట్ పేపర్లు, వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ పేపర్లు. ఇది కర్ణాటకలో కూడా ఉంది, కర్ణాటక భాషలో కూడా ఉంది. ఇది 2021-22కి సంబంధించి 2,31,642 కోట్లు స్పష్టంగా బడ్జెట్ ఎస్టిమేట్స్ స్పష్టంగా రాసింది. ఇది కావాలంటే నేను వారికి కాపీ పంపిస్తాను, తీసుకోమ్మా. చానా ఎక్స్క్యూజ్ మీ, ఇది వారి ద్వారా గౌరవ సభ్యులకు పంపించండి. అట్లాగే అధ్యక్ష, ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు హరీష్ రావు గారు మాట్లాడుతూ. మీరు కాదు చెప్పారు, నేను యాక్చువల్సే చెప్తా ఉన్నాను, బుక్ చెప్పాను. నేను బడ్జెట్ పుస్తకం మీకు ఆ కాపీ పంపించాను, అందుకోసమే. ఏమండి, ఇంకోటి కూడా మీరు రెవెన్యూ రిసీప్ట్స్తోనే మీరు పోల్చారు, జిఎస్డిపితో పోల్చలేదు, ఇది తప్పు కదా అని అన్నారు మీరు. బహుశా టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, ఏది మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటుతున్నారని చెప్పినప్పుడు మీరు మాట్లాడుతూ ఇందులో అన్ని తప్పులు తడకలు ఉన్నాయని కర్ణాటక బడ్జెట్కి సంబంధించి ఒకటి ఉదాహరించారు, రెండోది దీన్ని ఉదాహరించారు. రెండోది టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, రెవెన్యూ